ఎర్రకోటను కట్టించిన గొప్ప చక్రవర్తి, తాజ్మహల్ నిర్మించిన గొప్ప ప్రేమికుడు, భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం కింద పాలించిన సామ్రాట్. ఇది ఇప్పటి వరకు మన స్కూల్ చరిత్ర పుస్తకాల్లో చెప్పిన షాజహాన్ చరిత్ర. కానీ వాస్తవం, షాజహాన్ నల్లమందుకు మరియు మద్యానికి బానిస. విలాసాలు తప్ప రాజ్యపాలన చేతగాని రాదు. స్త్రీల మీద అతి వ్యామోహం, పెద్ద కొడుకైన దారాషికో మీద అతి ప్రేమ ఔరంగజేబుని ఉన్మాదిలా మార్చింది. విలాస భవనాలకు ఆడంబ ఖర్చులతో ఖజానాన్ని దివాళా తీయించి మొఘల్ సామ్రాజ్య పతనానికి నాంది పలికాడు. ఇవన్నీ చూసిన ఔరంగజేబ్ తన సోదరులను చంపి షాజహాన్ని జైల్లో పెట్టాడు. ఎంతలా హింసించాడు అంటే కనీసం మంచినీళ్లు కూడా ఇచ్చేవాడు కాదు. తన భార్య ముంతాజ్ సంవత్సరానికి కూడా అనుమతిచ్చేవాడు కాదు. ఎంతో ప్రాణంగా ప్రేమించిన పెద్ద కొడుకు తలనరికి షాజహాన్ కి గిఫ్ట్ గా పంపించాడు ఔరంగజేబ్. షాజహాన్ పరిస్థితి ఎంతలా దిగజారింది అంటే చిటికి వేస్తే రాజభోగాలు అనుభవించే స్థాయి నుంచి కనీసం మంచినీళ్లు ఇప్పించమని కొడుకును వేడుకునే స్థాయికి వచ్చేశాడు. రాను రాను షాజహాన్ ఆరోగ్యం క్షీణించింది. అయినా వైద్యం అందలేదు. మైండ్ పోయి కిటికీలోంచి తాజ్మహల్ చూస్తూ తనలో తానే గంటల తరబడి మాట్లాడుకునేవాడు. చివరికి జనవరి 22, 1666లో మరణించి ఈ బాధ నుంచి శాశ్వతంగా విముక్తిని పొందాడు.